అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పూత పిందె దశలోని జీడి మామిడిలో నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, వేసవి టమోటాలో అధిక దిగుబడికి మెలకువలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రబీ వరిలో అధికంగా కనిపిస్తున్న సల్ఫైడ్ ఇంజూరీ, జింక్ లోపం కారణాలు, సవరించుకునే మార్గాలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టాలో ఈ సంవత్సరం దాల్వా వరి సాగు చేస్తున్న రైతులు ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సల్ఫైడ్ ఇంజూరీ, జింక్ లోపం ఒకేసారి పొలాల్లో కనిపిస్తున్నాయి. రైతులు వైరస్ తెగుళ్లు ఆశించాయనే అపోహలో రకరకాల తెగుళ్లు, పురుగుల మందులు పిచికారీ చేసి పెట్టుబడి ఖర్చులు పెంచుకుంటున్నారు. కాగా లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు దీన్ని సల్ఫైడ్ ఇంజూరీగా గుర్తించారు. సల్ఫైడ్ ఇంజూరీ, జింక్ లోపం ఏర్పడడానికి కారణాలు, సవరించుకునే మార్గాల గురించి రైతాంగానికి సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. ఈరోజు మనం దాల్వా వరిలో ముఖ్యమైనటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. సల్ఫైడ్ ఇంజరీ, అలాగే జింక్ లోపం గురించి కూడా తెలుసుకుందాము. మనకి పూర్వం ఎక్కువగా గోదావరి జిల్లాల్లో స్వర్ణ అనే రకం వేసేవాళ్ళు. అయితే ఈ వరి రకం 140 రోజులకు పంట కోతకు వచ్చేది. తదుపరి దాల్వా పంటకి మధ్యలో సమయం అనేది దాదాపు నెల పైనే ఉండేది. అప్పట్లో అంతగా మనకి ఈ సల్ఫైడ్ ఇంజరీ అనేది వచ్చేది కాదు. అయితే ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే MTU 13-18 అనే వరి రకాన్ని సార్వాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం చూస్తున్నాము. ఈ MTU 13-18 అనే వరి రకం పంట కోతకు 150 రోజుల పైన పడుతుంది. దీనివలన దాల్వా పంట ఊడ్చడానికి మధ్యలో సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దాల్వా పంట ఊడుపు అనేది లేట్ అవ్వడం వలన పంట చివర కోతకు వచ్చేటప్పటికి కూడా నీటి ఎద్దటికి గురవ్వడం, ఎక్కువగా ఎండకు గురి కావడం వలన కూడా ధాన్యం అనేది నూక అవ్వడం కూడా మనం గమనించడం జరిగింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా సార్వాలో మధ్యస్థ కాలపరిమితి కలిగినటువంటి వరి రకాలను సాగు చేసుకోవాలి. అలాగే సార్వా అనంతరం వరి పంట అవశేషాలు బాగా కుళ్ళపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వరి పంట అవశేషాలు గనక సరిగ్గా కుళ్ళకపోతే దాల్వా వరి పంట ఊడ్చిన వెంటనే సల్ఫైడ్ ఇంజురీ అనేది ఎక్కువగా రావడం అనేది గమనిస్తూ ఉన్నాము. ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి లక్షణాలు గనక చూసుకున్నట్లయితే వరి పొలంలో నడుస్తూ ఉన్నప్పుడు నేల బురబురలాడుతూ ఉండడము, అలాగే పంట పిలకలు చేయకుండా ఎదగకుండా ఉండడము, ఆకులన్నీ కూడా పసుపచ్చగా అయిపోవడము, మరీ ఎక్కువగా ఉన్న దగ్గర సల్ఫైడ్ ఇంజరీ దుబ్బులు కూడా చనిపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ సల్ఫైడ్ ఇంజరీని మనం అధిగమించాలి అంటే గనక ముందు పంట అవశేషాలు అనేవి సరిగ్గా కుళ్ళబెట్టడం అనేది చాలా వరకు అవసరం. ఈ వరి పంట అవశేషాలని సరిగా కుళ్ళపెట్టాలి అంటే గనక మనకి వేస్ట్ డికంపోజర్స్ అనేవి
అందుబాటులో ఉన్నాయి. గజియాబాద్ వేస్ట్ డికంపోజర్, ఇది వచ్చేసి మనకి 200 లీటర్ల డ్రమ్ములో 2 కేజీల బెల్లం దంచివేసి డికంపోజర్ కల్చర్ను వేసి 200 లీటర్ల నీళ్ళతో నింపి ఆ డ్రమ్ముని నీడలో ఉంచేసి ఉదయం సాయంత్రం ఒకసారి కలుపుతూ 5 రోజులు కనుక చేసినట్లయితే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మనకి బాగా వృద్ధి చెందుతాయి. 5 రోజుల తర్వాత మనం వరి పంట కోసిన అవశేషాల మీద కనుక ఈ డికంపోజర్ కల్చర్ని కనుక మనం పిచికారీ చేసుకున్నా లేదంటే నీళ్ళ ద్వారా పారించినా సరే ఈ అవశేషాలు అనేవి 20 నుంచి 25 రోజుల్లో మనకి కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రెండవ ముఖ్యమైన సమస్య జింకు ధాతు లోపం అండి. ముందు అంతా కూడా మనం నేలలో జింక్ సల్ఫేట్ అనేది వేసేవాళ్ళం ఆఖరి దమ్ములో. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి రైతాంగం జింక్ సల్ఫేట్ అనేది వేయడం మానేశారు. ముడి జింక్ అంటాము. ముడి జింక్ దమ్ములో వేస్తే కనుక మనకి జింక్ ధాతు లోపం అనేది తక్కువగా ఉంటుంది. మనకి గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే సార్వా వరి పంట, అలాగే దాల్వా కూడా వరి పంట. కాబట్టి ఎక్కడైతే ఇలా సార్వా దాల్వా 2 పంటలు వరి వేసే ప్రాంతాలు ఉంటాయో అక్కడ దాల్వాకి కంపల్సరిగా ఆఖరి దమ్ములో ముడి జింక్ అనేది 20 కేజీలు అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రైతాంగం ఈ జింక్ అందుబాటులో లేకపోవడం వలన, ఆ అవగాహన లేకపోవడం వలన కూడా వేయడం మానేశారు. దీనివలన ఈ సంవత్సరం దాల్వాలో చాలా వరకు 80 నుంచి 90% పొలాల్లో జింకు ధాతు లోపం అనేది గమనించడం జరిగింది. ఈ జింకు ధాతు లోపం అనేది మనకి వరి పంట ఊడ్చిన తరువాత 15 రోజుల నుంచి కూడా మనకి పొట్ట దశ వరకు కూడా ఈ జింకు ధాతు లోపం అనేది గమనించడం జరుగుతుంది. లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆకు ఈనెకి 2 పక్కల కూడా మనకి తుప్పు రంగు మచ్చలు అనేవి రావడం, ప్రస్తుత కాలంలో అయితే ఆకులు పసుపు పచ్చగా మారిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం గనక ఈ జింకు ధాతు లోపం ఉన్న ఆకును గనక విరిచి చూస్తే పెలుసుగా శబ్దం చేస్తూ విరిగిపోతుంది ఆకు అనేది, అది కూడా ఒక లక్షణము. అలాగే మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు, ఎదగవు కూడా. ఈ విధంగా లక్షణాలు ఎక్కడైతే గమనిస్తారో పైరుపై ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని 5 రోజుల వ్యవధిలో 200 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. అయితే రైతాంగం గమనించవలసింది ఏంటి అంటే జింక్ స్ప్రే చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కుమోనిల్ జింక్ ఇంకా ఇటువంటి రకరకాల ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్తో కలిపినటువంటి జింకులు కొడుతున్నారు. అందులో జింక్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివలన మనకి కనబడేటటువంటి జింక్ ధాతు లోప లక్షణాలు అనేవి తగ్గడం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి జింకుతో ఎటువంటి ఎరువును కానీ పురుగు మందును కానీ కలపకుండా జింక్ విడిగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. జింక్ సల్ఫేట్ అనేది మనకి గోదావరి జింక్ కానీ ఎరిస్ జింక్ కానీ ఇవి 12% జింక్ ఉండేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. అటువంటివి తీసుకున్నట్లయితే కనుక మనకి లోప లక్షణాలు అనేవి చాలా త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దాల్వాలో 2025-26 దాల్వా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా సల్ఫైడ్ ఇంజరీ, జింక్ ధాతు లోపం ఈ 2 ఎక్కువగా ఉండడం వల్ల రైతాంగానికి అవగాహన లేక చాలా వరకు వైరస్ తెగులు అనుకొని చాలా పురుగు మందులు, తెగులు మందులు కూడా స్ప్రే చేశారు. దానిపైన చాలా ఖర్చు కూడా పెట్టినటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ జింకు ధాతు లోపాన్ని గమనించి, సల్ఫైడ్ ఇంజురీని గమనించి, ఈ సల్ఫైడ్ ఇంజురీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒకసారి వచ్చిన తరువాత మనం చేపట్టవలసిన అంశాలు ఏంటి అంటే కనుక నీరు తీసేసి పొలాన్ని ఆరగట్టి చీమనెర్ర కట్టేంత వరకు ఆరకట్టి ఆ తరువాత మనము మళ్ళా నీళ్లు పెట్టుకుని తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి సల్ఫైడ్ ఇంజురీ అనేది చాలా వరకు తగ్గుతుంది.
వేసవి కూరగాయల్లో టమోటా పంటకు మంచి గిరాకీ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్ మొదలు జూలై మాసాంతం వరకు టమోటాను అన్సీజన్ పంటగా పరిగణిస్తారు. ఎందుకంటే ఎండలు మండే ఈ కాలంలో సహజంగానే టమోటా కాపు తక్కువగా ఉంటుంది. అంతేకాక వర్షాకాలంలో నాటే ఖరీఫ్ పంట నుంచి దిగుబడి అందివచ్చేసరికి ఆగస్టు వస్తుంది. అందువల్ల ఇప్పటి నుంచి దాదాపు 4-5 మాసాల పాటు మంచి ధరలు దక్కుతాయనే అంచనాలతో నీటి వసతి పుష్కలంగా ఉన్న రైతులు వేసవి టమోటాను జనవరి మాసం నుంచి దఫాలుగా నాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టమోటా పంట అన్ని దశల్లోనూ ఉంది. సరైన విధంగా పోషకాలను అందివ్వడం, నీడనిచ్చే మొక్కలు నాటడం, షేడ్ నెట్లలో సాగు, డ్రిప్ విధానం వంటి మెలకువలు పాటించడం ద్వారా వేసవి టొమాటో నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ సాగు మెలకువలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం. టమాటాను తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం మరియు మహబూబ్నగర్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. టమాటా సమశీతోష్ణ వాతావరణంలో బాగా పండుతుంది. చల్లని వాతావరణం అనుకూలం. విత్తనం మొలకెత్తడానికి 18.5 నుంచి 24.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఇక నేలల విషయానికి వస్తే ఇసుకతో కొడుకున్న గరప నేలల నుండి బాగా బలమైన బరువైన నల్ల రేగడి నేలలో కూడా టమాటాను సాగు చేయవచ్చు. నేల ఉదయని సూచిక 6 నుంచి 7 ఉన్న నేలలు అనుకూలం. వేసవికి అనువైనటువంటి రకాల్లో అర్కా వికాస్, అర్కా సౌరభ్, మారుతం, PKM1 ప్రధానంగా చెప్పుకోవడానికి రకాలు. అదేవిధంగా ఇతర సంకర జాతి రకాలు, ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టమాటా పంటను 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసంలో విత్తుకొని ఫిబ్రవరి, మార్చ్ మాసాల్లో నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలైతే 200 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. సంకర రకాలైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నారుమడులు విత్తే ముందు థైరమ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా విడే కల్చర్తో కూడా కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి కాబట్టి ఇమిడాక్లోరోప్రిడ్ 5 ml 1 కిలో విత్తనానికి జిగురు పట్టించి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. నారుమడి యాజమాన్య విషయానికి వస్తే 1 ఎకరానికి 40 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భూమి అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి 10 నారుమడులు అవసరం. నారుమడి తయారీలో 40 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో విత్తనాలను పలుచగా 10 సెంటీమీటర్ల ఎడము, 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత విత్తనం మొలిచే వరకు ఎండుగడ్డి కప్పి ఉంచాల్సి ఉంటుంది. వెంటనే రోజ్ క్యాన్తో నీటిని అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీటకాల నుంచి సంరక్షణ కోసం 40 చదరపు మీటర్ల విస్తీర్ణానికి 100 గ్రాముల ఫిరోడాన్ 3G గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నారుకులు సమస్య నుంచి అధిగమించడానికి బోడో మిశ్రమం 1% లేదా రాగి ధాతు శిలీంద్రనాశిని అయినటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ చొప్పున కలుపుకొని నారుమడి శుద్ధిని 2 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. నారు పీకడానికి వారం రోజుల ముందు నీరు తగ్గించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే నారు దృఢంగా పెరిగి తర్వాత నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. 21 నుంచి 25 రోజుల వయసు గల నారు, 3 నుంచి 4 ఆకుల దశల ఉన్నటువంటి నారు ప్రధాన పొలం నాటుకోవడానికి బాగా అనువైనది. ప్రధాన పొలం తయారీ విషయానికి వస్తే ప్రధాన పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పొలాన్ని బోదెలు కాలువలుగా చేసుకోవాల్సి ఉంటుంది. 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఉండే విధంగా, వరుసల్లో మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. 90 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకొని మొక్కలు నాటిన 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు అప్పుడు 30 కిలోల యూరియాని పైపాటుగా అందించాల్సి ఉంటుంది. సంకర రకాలు సాగు చేసేటప్పుడు 50% రసాయనిక ఎరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరుల్లం 2 కిలోలు,
అదేవిధంగా ఫాస్ఫోబ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా 2 కిలోలు 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ బాగా మాగిన తర్వాత ఆ ఎరువుని ఆఖరి దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది. టమాటా నారు నాటిన 30 రోజులప్పుడు మరియు 45 రోజులప్పుడు 2 దఫాలుగా జింక్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా పంటలో కాయ పగులు అనేటువంటి సమస్య నుంచి అధిగమించడానికి బోరాక్స్ 2 గ్రాములు లేదా డైసోడియం ఆక్టాబోరేట్ 1.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 2 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూత దశలో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని పూత దశలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే మొక్క నాటేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాల్సి ఉంటుంది. నాటగానే ఒక తడి, నాటిన 3వ రోజు మరొక తడి, నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 8 రోజులకు ఒక తడి ఇస్తే సరిపోతుంది. నీటి సున్నిత దశలైనటువంటి పూత దశ, పిందె దశ, కాయ దశలో దగ్గరగా నీటి తడు అందించాల్సి ఉంటుంది. నీటిని బిందు సేద్యం ద్వారా అందించినట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉన్నది. బిందు సేద్యం ద్వారా నీటిని అందించినట్లయితే మొక్కలు త్వరగా కుదురుకొని ఏపుగా పెరిగి మంచి దిగుబడులు అందిస్తాయి. కలుపు సమస్యను అధిగమించడానికి టమాటా మొక్కలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమగా ఉన్నప్పుడు 24 గంటల లోపు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని భూమంతా కూడా తడిసేలా పిచికారి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నారు నాటిన తర్వాత పెండిమిథాలిన్ వాడనట్లయితే నారు నాటిన 15 నుంచి 20 రోజులప్పుడు మెట్రోబిజిన్ 300 గ్రాములు 200 లీటర్లు కలిపి పిచికారి చేసినా కూడా ప్రతిఫలం ఉంటుంది. నారు నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు మనుషులతో కూలీలతో ఒకసారి కలుపు తీయించుట ప్రయోజనకరంగా ఉంటుంది. టమాటా పంటలో అధిక దిగుబడులకు సాధించడం కోసం ప్రత్యేకంగా చేపట్టవలసిన కొన్ని ప్రత్యేకమైన చర్యల్లో మల్చింగ్ అనేది ఒకటి, రెండవది స్టేకింగ్ ఊతమివ్వుట. నల్లటి ప్లాస్టిక్ షీట్ లేదా వెండి రంగు గల ప్లాస్టిక్ షీట్ని 25 మైక్రాన్ల మందం 1.2 మీటర్ల వెడల్పు గల ప్లాస్టిక్ షీట్ని వాడినట్లయితే తేమ సంరక్షించబడుతుంది, కలుపు సమస్య అధిగమించవచ్చు, తర్వాత పంట నాణ్యత కూడా బాగా ఉంటుంది. నిటారుగా పొడవుగా పెరిగేటువంటి టమాటా రకాల్లో ఊతమివ్వుట అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఊతమివ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయల్ని పొందవచ్చు. 30 నుంచి 35 రోజులప్పుడు టమాటా పంటకు ఊతమివ్వాల్సి ఉంటుంది. దారాలు పురుకోసంతో తీగకు ఎగబాకించడం చేసినట్లయితే తక్కువ తెగులు, ఎక్కువ కాయ పరిమాణము, అధిక దిగిపోయినట్లు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. టమాటా పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా పంట మార్పిడి విధానం విధిగా పాటించాల్సి ఉంటుంది. టమాటా పంటను ఫ్రెంచ్ చిక్కుడుతో పంట మార్పిడి చేయడం, ఆవాలు, బంతి, చిరుధాన్య పంటలతో కూడా పంట మార్పిడి చేసినట్లయితే పురుగులు తెగులు ఎక్కువగా ఆశించకుండా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకోవడం, వేసవిలో లోతు దుక్కులు, ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ 1 కిలో, 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని పొలంలో అక్కడక్కడ చల్లుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎర్ర పంటగా బంతి నారు, ఆముదం విత్తనాలు విత్తుకోవడం, లింగాకర్షక ఎరలు, పసుపు రంగు, నీలిరంగు, తెల్లటి జిగురు అట్టలు అమర్చుకోవడం, టమాటా 4 నుంచి 6 వారాల వయసులో ఉన్నప్పుడు ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా బదనిక పురుగులను వదలడం అంటే చేపట్టడం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. పంట నాటిన 60 నుంచి 65 రోజులకు కోతకు వస్తుంది. 60 రోజుల పాటు ప్రతి 3 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. మంచి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే వేసవిలో రకాన్ని బట్టి ఎకరానికి సుమారుగా 20 టన్నుల దిగుబడి పొందడానికి కూడా ఆస్కారం ఉన్నది. కోస్తా తీర ప్రాంతాల్లోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ప్రస్తుతం ఈ తోటలన్నీ పూత పిందె దశలో ఉన్నాయి.
ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీ దోమ, ఆకు పూతమాడు తెగులుతో పాటు తోటల్లో సంవత్సరమంతా కనిపించే వేరు మరియు కాండం తొలుచు పురుగు జీడి మామిడి తోటలకు ఆగర్భ శత్రువులుగా పరిణమించింది. ఈ పురుగును గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ఇతర చెట్లకు ఆశించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జీడి మామిడి తోటల్లో రైతులు సమయానుకూలంగా సరైన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబై కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఈ జీడి చూసినట్లయితే మనకి ఆల్రెడీ పూత అంతా పిండి దశలో మనకి రావడం జరిగింది. దీనికి ఎక్కువగా మనకి ఏంటంటే నీటి యాజమాన్యం, అదేవిధంగా పురుగు తెగులు యాజమాన్యం అనేది ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయం. కాబట్టి జనరల్గా ఈ టైంలో మనకి వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే టీ దోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ టీ దోమ అనేది సంవత్సరం పొడవునా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా లేత చిగురు, అదేవిధంగా పూత రెమ్మలు, అదేవిధంగా పిందె అభివృద్ధి చేసే దశల్లో ఇది చెట్టును ఆశించి తీవ్రంగా నష్టపడి జరుగుతుంది. ఇది ఆశించినట్లయితే మనకి ఏమంటే ఎర్రని బిందువులు అనేవి ఎక్కడైతే ఆశిస్తుందో అక్కడ ఏర్పడడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పూత రెమ్మలపైన కండే ఆకారపు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అదే ఇది ఒకవేళ పూతని అదేవిధంగా పిందెల్ని వారిని ఆశించినట్లయితే ఆ రెండు కూడా ఎండిపోయి రాలిపోయి పడిపోతుంది జరుగుతుంది. దాంతోపాటు ఇంకా తీవ్రత దశలో ఉంచినట్లయితే మనకు మొత్తం చెట్టు అంతా కాలిపోయినట్లు కనిపించడం జరుగుతుంది. కాబట్టి పూత దశలో చిగురు వచ్చే దశలోనే మనకి థయోమిథాక్సాన్ మందును 0.3 గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే మనకి పూత వచ్చే దశలో ఇప్పుడు అదే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ లాంబ్డా సహేలుత్రైడ్ మందును 0.6 ml ఒక లీటర్ నీటికి, లేదా క్లోరిపైరిఫాస్ అనే మందు 2 ml ఒక లీటర్ నీటికి ఏదో ఒక దాన్ని పిచికారీ చేసుకోవాలి. పింజ బఠానీ సైజులో ఉంది కాబట్టి ఈ దశలో మనం ఏం చేస్తామంటే ప్రొఫెనోఫాస్ అనే మందును 2 ml ఒక లీటర్ కలిపి ఆ యొక్క ఉద్ధృతిని బట్టి మనం చేసినట్లయితే చాలా వరకు దీన్ని మనం నివారించవచ్చు. అయితే దీంతో పాటు కూడా మనకి ఈ బ్లైట్ అంటే ఆకు అదేవిధంగా పూత మాడు తెగులు కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తెగులుకి ఏంటంటే జనరల్గా ఈ బ్లైట్ అనేది వచ్చి ఈ మనకి కనబడకుండానే మనకి మొత్తం అంతా పూత పిండి మొత్తం అంతా కూడా ఈ తేనె మంచి పురుగులాగే మొత్తం మాడిపోయి మొత్తం రాలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి దాని నివారణ కోసం కార్బనిజం అనే మందు 1 గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తేనె మంచి పురుగు అదేవిధంగా తెగుళ్ళు ఏవైతే ఆశిస్తాయో ఈ టైంలో దాన్ని కూడా మనం సక్రమంగా నివారించొచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఈ కాలంలో ఎక్కువగా మనం గమనించాల్సింది ఇంకో పన్నం కాండం మరియు వేరుతులుచు పురుగు అనేది అతి ప్రధానమైన సమస్య. ఈ కాండం మరియు వేరుతులుచు పురుగుని మనం ఈ జీడి తోటలో ఆగర్భ శత్రువుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం పొడవునా కూడా జీడి తోటలో ఉంటుంది. అయితే దీని ప్రభావం మాత్రం ఎక్కువగా డిసెంబర్ నుంచి మే మాసాల్లో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ చెట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లి పురుగు మనకి చెట్టు బెరడు పైన బెరడు మధ్యలో అదేవిధంగా ఈ వేరు కింద అదేవిధంగా మొత్తం ఏంటంటే బియ్యపు గింజ సైజులోని మనకి ఈ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు అనేది 7 రోజుల్లోనే ఒదిగి ఆ బెరడును తొలుచుకుంటూ కాండంలోనికి అదే వేరులోనికి రెండింటికి ప్రవహించి ఆ లద్దె పురుగు కానీ సుమారు 6 నుంచి 8 నెలలు ఆ లోపల ఉన్న జీవరసాలను జీవనాలను తెంపుకుంటూ దాని జీవనం కొనసాగిస్తూ ఆ విసర్జన పథకం అనేది పొట్టులాగా మారి ఒక నల్లని బంకలాగా మనకి బయటికి రావడం జరుగుతుంది. ఆ సొరంగం అంతా కూడా ఇది పొట్టును నింపేసి మొత్తం దాని యొక్క జీవిత చక్రాన్ని దాంట్లో కంటిన్యూ చేస్తుంది. అయితే 6 నుంచి 8 నెలలు పెరిగిన ఈ లద్దె పురుగు అనేది తర్వాత కోశస్థితి ఏర్పడడానికి మనకు దాంట్లో ఉన్న కాల్షియం దాన్ని తీసుకొని ఒక చుట్టూ కూడా ఒక జీవ కట్టుగా కాల్షియం కట్టుకొని ఒక ప్యూపేషన్ స్టేజ్ అనేది లోపల పెట్టుకోవడం జరుగుతుంది. అది సుమారు ఒక 60 నుంచి 90 రోజులు అనేది అక్కడే దాని కోశస్థ దశ అనేది కంటిన్యూ చేస్తుంది. తర్వాత అది బలమైన రెక్కల పురుగుగా మారి బయటకు వచ్చి తదనంతరం దాని యొక్క జీవిత చక్రాన్ని కొనసాగిస్తుంది. కాండం మరియు వేరు భాగంలో ఎక్కడైతే మనం నల్లని జిగురు వచ్చినా 2 పిప్పు లాంటి పదార్థం బయటికి కనబడినా ఇమ్మీడియట్గా మనం ఏంటంటే ఆ బార్కును తొలగించి ఆ పురుగుని తీసేసి చంపేయడం అనేది అతి ఉత్తమమైన పద్ధతి. మొక్కం నుంచి పై వరకు 3 అడుగులు అదేవిధంగా వేరు ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఆ భాగంలో మనం అక్కడక్కడ కూడా వేప గింజల కషాయం కానీ లేదా క్లోరిపైరిఫాస్ 10 ml లీటర్కి ఫ్రీక్వెంట్గా పిచికారీ చేసినట్లయితే చాలా వరకు మనం దీన్ని నివారించవచ్చు. లేదా ఇంకా లోపల మనం ఉన్నట్లయితే చిన్న పుల్లం తీసుకొని మొత్తం ఇనుప రవ్వను తీసుకొని కళ్ళంలో దీన్ని తొచ్చి ఆ లద్దె పురుగులను బయటకు తీయడం అనేది ఇంకొక పద్ధతి. ఏదైనా కూడా ఇది రైతు సోదరులు గమనించుకొని ఆ చెట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ప్రధానమైనది ఈ వేసవికాలం చేయాల్సింది అంటే పూత నుంచి పిండి ఏర్పడి పిక్క ఏర్పడే దశ వరకు మనకి సుమారు 200 లీటర్లు నీరు ఒక చెట్టుకి అవసరం అవుతుంది. మనకు ఒక 15 రోజుల వ్యవధిలో ఒక 50 లీటర్లు ఒక చెట్టుకి పెట్టినట్లయితే చాలా వరకు ఈ ఫ్రూట్ డ్రాప్ నట్ డ్రాప్ అనేది రాకుండా ఏదైతే పిక్క నిలబడిందో ఇట్లన్నీ తట్టుకునేది అది కూడా ఇంకొంచెం ఎక్కువ నిలబడి రైతులకు అధిక లాభం రావడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కూడా చేయాల్సిందిగా మనవి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.